నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీకి చెందిన సుమారు 450 మంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డాక్టర్ మైనంపల్లి రోహిత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు, 5 గ్యారంటీ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రాబో రోజుల్లో రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకుంటామన్నారు. 10 సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాను గెలిచిన 3 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని మైనంపల్లి రోహిత్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ విషయాన్ని మీరు మరి ప్రజలకు ఇంటింటికి పోయి చేరవేసే అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇన్ని రోజులలో మన బీఆర్ఎస్ బీజేపీ మనకి ఇచ్చింది ఏంటంటే ఏమిచ్చింది దాన్ని గుర్తించింది. ఏమిచ్చింది కాబట్టి ఒకటే, మీకు ఎప్పుడున్నా ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా మైనంపల్లి రంగంరావు అండగా ఉన్నారు తప్ప ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. ఇవాళ మనం గెలిచిన 3 నెలల్లోనే మొత్తం నేను తిరుగుతున్నా, మైనంపల్లి రంగంరావు గారు తిరిగేది, మైనంపల్లి రంగంరావు గారు తిరుగుతున్నా. ఇద్దరం కూడా నిద్ర పోకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా మా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. నిజం కాదా? 10 ఏళ్ళు ఇంతకు ముందు ఎట్లుంటాయో తెలుసు. ఇంతకు ముందు మా గంగాధర చెప్తుంది, ఇంటికాడికి పోతే 20-30 మంది ఉండకపోతుంటాయట, ప్రజలకు కలవకపోతుంటాయట, కనీసం మంచి నీళ్ళు కూడా పోసే పరిస్థితి లేదు. అదే మన ఇంటికి వస్తే మరి కడుపు నిండా భోజనం పెట్టి పంపించే అలవాటు మాది ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో. మైనంపల్లి హనుమంతరావు అదే, ఏమైనా అదే అని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా ఈ కష్టం ఆ కష్టం అని కాదు.
బాధ్యత కూడా మరి నాది అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మేము ఏదున్నా మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేస్తాం. ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సవినయంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంపీటీసీలకు ఇతర ముఖ్య నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా మా మహిళా సోదరులకు అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి మేము చేసే అభివృద్ధిని చూసి మేము చేసే సేవను చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి తండోపతండాలుగా కదిలొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే మరి మనకు తెలుసు పదేళ్ళు మనం ఏ విధంగా మోసపోయినాం, మనం ఏ విధంగా ఎక్కబడ్డామో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు చేయని అభివృద్ధి అంటే ఇవాళ మళ్ళా సుఖభూషణ్ లాగా వచ్చి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకటే ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా, ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయిపోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అనేది మోసపోయినాం. 10 ఏళ్ళు మన జీవితాలు ఆగమైపోయినాయి. పోయిన 10 ఏళ్ళు అయితే మళ్ళా రావు. వస్తాయా? మళ్ళా వస్తాయా? 10 ఏళ్ళు రావు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ప్రతి కష్టం మీ ప్రతి సమస్యలో పాల్పంచుకొని అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరు నాయకులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు పెట్టి మరి బ్రహ్మాండంగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి మా మహిళా సోదరులకు బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మనం గెలిచిన 3 నెలల్లోనే అమలు చేస్తూ ఉన్నాం. కనీసం మెదక్లో ఉన్న చౌరస్తాలను కూడా ఈ రోజులు అభివృద్ధి చేయలేదు. అదే మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న కిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చెక్ అని అలా మెరుస్తూ ఉన్నది. మెరుస్తలేదా మెదక్ కిల్లా? ఇన్ని రోజులు మెరిచిందా? కనీసం లైట్లు కూడా లేని పరిస్థితి. అదే మనం గెలిచిన 3 నెలల్లో మరి మత్తు పదార్థాలు ఈ డ్రగ్స్ గంజా మీద ఉక్కుపాదం మోటి మన యువకులు మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ చేస్తా ఉన్నాం. చేస్తారేమో అన్ని కూడా ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. మన యువకులు ఆగమైపోయారు, మహిళలు ఆగమైపోయారు, మనం అందరం కూడా ఆగమైపోయాం. మన యువకుల భవిష్యత్తు ఆగమైపోయింది. కాబట్టి అది ఒకటే, ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యులాగా, మీ యొక్క కొడుకులాగా, మీ యొక్క అన్నలాగా, మీ యొక్క తమ్ముడులాగా నేను పనిచేస్తా. మీ కుటుంబంలో ఒక సభ్యులాగా అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది కథమైపోయింది, కనుమరుగైపోతా ఉన్నది. మన భయానికి ఇది పైసలు కూడా తీసుకొని మళ్ళా వస్తూ ఉన్నారు. పైసలు ఎన్ని ఇస్తాను తీసేసుకోండి, వద్దనట్టు తీసుకోవాలా, గుద్దేటప్పుడు ఏ గుర్తు గుర్తారు, చెయ్యి గుర్తు గుర్తాలా, అందరు చేతులు లేవాలా, అందరు చెయ్యి గుర్తుకే. కాబట్టి అది ఒకటే చెప్తా. 10 సంవత్సరాలు పరిపాలించి ఏం చేసింది లేదు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం కూడా లేదు, వేరేలో గురించి అవసరం లేదు. నా పర్సనల్గా చెప్తున్నాను, వాళ్ళతో 4-5 సంవత్సరాల నుంచి దేవేందర్ రెడ్డి మీద ఎలిగేషన్స్ ఎన్నో తప్పులు తీసుకొస్తే నా మీద 4-5 కేసులు పెట్టి ఎలక్షన్ల ముందు కూడా బయట రావాలనేది కేసు పెట్టి ఇంటికి కూడా నోటీస్. అంటే నేనంటే వాళ్ళు అరాచకంగా ఎదుటి పార్టీ వాళ్ళను లొంగ తీసుకోవాలని ఏదో అన్ని రకాలుగా చూసిండ్రు. ఆ టైంలో కూడా కార్యకర్తలు అందరూ కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళు ఎంత ఫోర్స్ కూడా చేసినా మేము అంతకంటే ఎక్కువ కొట్లాడి మెజార్టీగా తీసుకొచ్చాం. ఈ రోజు కూడా చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు ఎంతమంది లేకుండా
టోటల్గా మెదక్ అంటే రామాయంపేట నియోజకవర్గంలో అంటే రామాయంపేట టౌన్లో తిరిగితే బీసీ కాలనీ అయినా ఇంకా ఎస్సీ కాలనీకి పోతే కాలనీ కూడా ఒక 4-5 అయితే ఎక్కువ లేకుండా ఆ టైంలోనే మేము 40-45 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చాము. ఈరోజు అందరూ కూడా వస్తున్నారు మా దగ్గరికి, అంటే వచ్చడం స్వాగతం, అందరినీ కూడా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో రావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఎన్నో ఉంటే దాని గురించి కాకుండా ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను, పార్టీ పరంగా నేను చెప్తున్నాను, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను తీసుకొచ్చుకున్నాను, నాకు కావాలనేది ఒకటి చూపిస్తాను, దాన్ని కాదు నేను ఏదో ఉన్నానని విషయం కూడా కాకుండా ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే అందరికీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటా ఇక్కడ మెజార్టీ ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకురండి, ఆ మెజార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సుమారుగా మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఆరిపోయే దీపం ఉంది. టీఆర్ఎస్ అనేది మొత్తం వాళ్ళు ఇప్పుడు ఈరోజు కేసీఆర్ ఎందుకు వస్తుంది తిరుగుతుందంటే ఆయనకు 20-25% ఓట్లు రావాలని చూస్తున్నాడు, ఆయన గెలవాలని లేదు, ఏది కూడా రాదు. ఇక్కడ సభాముఖంగా చెప్తున్నాను, ఆయన 1-2 సీట్లు కూడా రావు. పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక విషయం, బీజేపీ అనేది కూడా ఏది లేదు, పక్కన ఆయన ఒక 3 సంవత్సరాలు ఆయన పరిపాలన అధికారం నుండి ఏం చేయలేదు. అందుకోసం ఆయన ఆ రోజు 80,000 ఓట్లు వచ్చినాయి, ఈ రోజు 25,000 ఓట్లు వచ్చినాయి. అది కూడా గుర్తుంచుకోండి. ఆయనకు అక్కడ అంటే ఇంట్లో గెలవలేడు, బయట రాడు, ఆయన దుబాకల్లోనే గెలవలేడు, నియోజకవర్గ స్థాయిలో కూడా గెలవలేడు. అదేదో మాయ చూస్తున్నారు వాళ్ళు. ఎక్కడ చూస్తున్నారంటే ఫోన్లల్లో, టీవీలలో, పేపర్లో చూస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా డిపాజిట్ కూడా రాదు. అంటే నేను కోరుకునేది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి అయినా బీజేపీ నుంచి వచ్చే వాళ్ళందరూ రండి, వచ్చిన స్వాగతం, వాళ్ళ గురించి ఎక్కడ కూడా మైనస్ గా లేదు. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ప్రతి బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు తీసుకురండి, ఇంతకంటే ముందు కంటే ఎక్కువ చేయండి. మాకేదైనా పని చెప్తే మేము చేయడానికి రెడీ ఉన్నాం, ఎక్కడ ఏం కావాలో మేము ఉంటాం, ముందుంటాం ఖచ్చితంగా. ఇంకో విషయం మీకు ఇంకోటి అంటే సభాముఖంగా చెప్తున్నాను ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ వైజ్గా ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 10,000-20,000 రూపాయలు ప్రతి బూత్కు వస్తుంది. వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బులకు ఆశతో ఎవరు చేసుకుంటూ అది వేరే విషయం. మన కాంగ్రెస్ కార్యకర్తలు మనము అధికారంలో ఉన్నాం, అధికారంలో భవిష్యత్తులో మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటిది కాదు. మనం కష్టపడండి, డబ్బుల గురించి ఆలోచన చేయకండి, మెటీరియల్ తెప్పించుకొని కష్టపడి ప్రతి బూత్ లో ఓట్లు మెజార్టీగా తీసుకొచ్చి మన మెదక్ నియోజకవర్గ పేరు నిలబెట్టాలి, మన ఎమ్మెల్యే గారి పేరు కూడా నిలబెట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామాయంపేట పట్టణ ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ డబ్బు సంఖ్యలో వచ్చిన బెదిరింపులు దిగిన వీళ్ళ సైన్యమంతా ఒక్కసారి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 మంది 40 మంది శాశ్వతంగా 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు తిరిగిన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గౌరవించి మైనంపల్లి అమ్మస్వామిని గౌరవించి మైనంపల్లి రోహిత్ గారికి మన మెజార్టీ ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో రామాయంపేట 15,000 మైనస్ ఉంటే మొన్న రోహిత్ రావు గారికి మనము 16,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంటే 16,000 ఓటర్లలో మన ప్రజల్లో మార్పు రావడం జరిగింది. ఇక నుంచి మన రోహిత్ రావు గారు కానీ హనుమంతరావు గారు కానీ ఎలాంటి డబ్బులపై వ్యాపకం కానీ ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి రామాయంపేట అభివృద్ధి చేయగా 20 సంవత్సరాలుగా సర్వనాశనమైన రామాయంపేటను అభివృద్ధి చేయడమే నగరం కట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన పట్టణం నాశనం కావడానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వమంటే జిల్లాలు ఏర్పాటైనప్పుడు మన రామాయంపేట పట్టణ కేంద్రాన్ని నియోజకవర్గం కూడబెట్టే గంట కూడా టీఆర్ఎస్ నాయకులు పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆమె శాసనసభ్యురాలు ఉన్నప్పుడే మన నియోజకవర్గం పోయింది. తర్వాత జిల్లాలు ఇచ్చినప్పుడు మన రెవెన్యూ డివిజన్ ఇవ్వమంటే డివిజన్ ఇవ్వకపోగా మండలాన్ని 3 ముక్కలు చేయడం జరిగింది. మనం రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికలు గెలవగానే రోహిత్ రావు గారు నియోజకవర్గానికి సుమారు 100 కోట్లతో అభివృద్ధి తీసుకొచ్చి కేవలం 3 నెలల్లో 100 కోట్లు పంచడం జరిగింది నియోజకవర్గంలో. అందులో భాగంగా రామాయంపేట పట్టణానికి 26 కోట్లు, అదేవిధంగా మండలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో వర్క్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా వర్కులు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా రామాయంపేట పట్టణ అక్కడ మండలంలో తెలియజేసేది ఏంటంటే
మళ్ళీ డబ్బు సాధ్యం తీసుకొని చోటు తీసుకొని మళ్ళీ భాషతో మన ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పంటలకు అత్యంతం మన బీసీ ముద్దు బిడ్డ చిన్న వయసులో నీలం మధు గారికి ఎలాంటి ఆశలు పోకుండా మనం ఇక్కడ నాయకులు చెప్తే మాటలు నమ్మి కలుపుకొని మాటలు నమ్మి మళ్ళీ టీఆర్ఎస్ బీఎస్ ఓటేస్తే మళ్ళీ మనం వెనుకపోతాం. కాబట్టి మన రోహిత్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రామాయణపేట పట్టణంలో ఏకపక్షంగా మీరంతా మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పట్టణంలో ఖచ్చితంగా మాకు ఎలాంటి పక్షపాతం లేదు. రామాయణపేట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఏ ఊళ్ళో నిధులు అవసరం ఉంటే ఆ ఊళ్ళో పెట్టడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నారు. దాదాపు 50 కోట్ల పెట్టడం జరిగింది. ఇంకో 50 కోట్ల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మాటలు ఇప్పిస్తాను. కాబట్టి మన హైవే కానీ మన ఊళ్ళ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఎవరికైనా ఇల్లు రాకుంటే ఇల్లు అన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవినీతి పాల్పడకుండా గతంలోనే పారదర్శకంగా రామాయపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడమే గందరంగా కట్టుకొని పనిచేస్తున్నాం. మాతో పాటు చాలా రామాయపేట పట్టణంలో దాదాపు సగం మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు అది శుభపరిణామం. ఆ యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రామాయపేట పట్టణ ప్రజలు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ తప్పు సంఖ్యలతో వచ్చిన బెదిరింపులు దిగిన వీళ్ళ సైన్యమంతా ఒక్కసారి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు 30 మంది 40 మంది శాశ్వతంగా 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులు దిగిన ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గౌరవించి మైనంపల్లి అనంతరావును గౌరవించి మైనంపల్లి రోహిత్ గారికి మన మెజార్టీ ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో రామాయణపేట 15,000 మైనస్ ఉంటే మొన్న రోహిత్ రావు గారికి మనము 16,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంటే 16,000 ఓటర్లలో మన ప్రజల్లో మార్పు రావడం జరిగింది. ఇక నుంచి మన రోహిత్ రావు గారు కానీ హనుమంతరావు గారు కానీ ఎలాంటి డబ్బులపై వ్యాపకం కానీ ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి రామాయణపేట అభివృద్ధి ధ్యేయంగా 20 సంవత్సరాలుగా సర్వనాశనమైన రామాయణపేటను అభివృద్ధి చేయడమే కంకణం కట్టుకొని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన పట్టణం నాశనం కావడానికి రెవెన్యూ నిధులు ఇవ్వమంటే జిల్లాలు ఏర్పాటైనప్పుడు మన రామాయణ పట్టణ కేంద్రాన్ని నియోజకవర్గం కూడబెట్టే గంట కూడా టీఆర్ఎస్ నాయకులు పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆమె శాసనసభ్యురాలు ఉన్నప్పుడే మన నియోజకవర్గం పోయింది. తర్వాత జిల్లాలు ఇచ్చినప్పుడు మన రెవెన్యూ నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వకపోగా మండలాన్ని 3 ముక్కలు చేయడం జరిగింది. మనం రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నికలు గెలవగానే రోహిత్ రావు గారు నియోజకవర్గానికి సుమారు 100 కోట్లతో అభివృద్ధి తీసుకొచ్చి కేవలం 3 నెలల్లో 100 కోట్లు పంచడం జరిగింది నియోజకవర్గంలో. అందులో భాగంగా రామాయపేట పట్టణానికి 26 అదేవిధంగా మండలంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయలతో వర్క్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన దృష్ట్యా వర్కులు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా రామాయపేట పట్టణ అక్కడ మండలంలో తెలియజేసేది ఏంటంటే మళ్ళీ డబ్బు సాధ్యం తీసుకొని చోటు తీసుకొని మళ్ళీ భాషతో మన ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పంటలకు అత్యంతం మన బీసీ ముద్దు బిడ్డ చిన్న వయసులో నీలం మధు గారికి ఎలాంటి ఆశలు పోకుండా మనం ఇక్కడ నాయకులు చెప్తే మాటలు నమ్మి కలుపుకొని మాటలు నమ్మి మళ్ళీ టీఆర్ఎస్ బీఎస్ ఓటేస్తే మళ్ళీ మనం వెనుకపోతాం. కాబట్టి మన రోహిత్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రామాయణపేట పట్టణంలో ఏకపక్షంగా మీరంతా మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పట్టణంలో ఖచ్చితంగా మాకు ఎలాంటి పక్షపాతం లేదు. రామాయణపేట పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఏ ఊళ్ళో నిధులు అవసరం ఉంటే ఆ ఊళ్ళో పెట్టడానికి రోహిత్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. దాదాపు 50 కోట్ల పెట్టడం జరిగింది. ఇంకో 50 కోట్ల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మాటలు ఇప్పిస్తాను. కాబట్టి మన హైవే కానీ మన ఊళ్ళ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఎవరికైనా ఇల్లు రాకుంటే ఇల్లు అన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవినీతి పాల్పడకుండా గతంలోనే పారదర్శకంగా రామాయపేట పట్టణాన్ని అభివృద్ధి చేయడమే గందరంగా కట్టుకొని పనిచేస్తున్నాం. మాతో పాటు చాలా రామాయపేట పట్టణంలో దాదాపు సగం మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు అది శుభపరిణామం.
ఎంత నిజాయితీగా పనిచేసారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ల టైంలో మీకు మాకు చెప్పిన విషయాలు మీకు తెలియాలి ప్రజలందరికీ, అవి చెప్తున్నా వినండి. మరి సరాబ్ యాదగిరి గారు, జితేందర్ గౌడ్ గారు పేరు పెట్టి ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పింది వాస్తవంగా నా మీద కేసు పెట్టుకుంటారా లేకపోతే మర్డర్ చేస్తారా వాళ్ళు దమ్మున చేసుకోండి. కానీ డైరెక్ట్గా నేను మాట్లాడే వ్యక్తిని కాబట్టి చెప్తున్నా. మైనప్పల్లి హనుమంతరావు గారి వాయినకు ఓటేసి వాళ్ళ కొడుకును గెలిపిస్తే అతను ఇంటికి పోవాలంటే అపార్ట్మెంట్ తీసుకొని పోవాలి. అపార్ట్మెంట్ తీసుకోకుండా పోతే మెడల్ పట్టి బయటకు చూసేస్తారు. అటువంటి మీరు సపోర్ట్ చేయాలి, గెలిపించచ్చు అని అప్పుడు మా కార్యకర్తలు కూర్చోబెట్టి చెప్పి, అంటే ఈ మైనపల్లి హనుమంతరావుకు అప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పుడు సరాబ్ యాదగిరి, జితేందర్ గౌడ్ వాళ్ళ పక్షాల నుండి చేసింది కాబట్టి అది 50% నేను నమ్మినా, 50% నమ్మలేదు. ఒకవైపు చెప్పింది నమ్మి కరెక్ట్ డిసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి అది సగం మాత్రం నమ్మా, సగం మాత్రం నమ్మలేదు. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు ఒకటి విమర్శలు ఏమైందంటే మైనపల్లి హనుమంతరావు గారి ఇంటికి నేను వెళ్ళాను స్వయంగా. వెళితే అక్కడ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళే ఒక 100-200 మంది ఉంటుండే కాదు. అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇంకో 100-200 మంది ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకే సమయం ఇస్తుండు, అతను వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకి సమయం పెడతారు కాబట్టి వాళ్ళతో ఎవరైనా మాట్లాడరు. అదే ఎమ్మెల్యే గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా అక్కడ 30-40 మంది కంటే ఎక్కువ లేదు. అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా మాట్లాడే చేస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పనిసరి ఒక నిరూపణ సిద్ధమైంది. అంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి తను ఒక పచ్చగాడు అతన్ని గెలిపిస్తే అతనికి ఏం చేస్తారు మేడం గారు అంటారు. అతనికి అభివృద్ధి ఏం తెలుసు, అతను చిన్నవాడు, అతను ఓటేస్తే ఆయన అభివృద్ధి ఏం చేస్తాడు. ఈ పెద్దయినా కానీ అభివృద్ధి చేసింది. ఏం చేసింది అభివృద్ధి? ఊరే ముద్దారం పడ్డది. ఆఫీసు తెలుసుకునే వారికనే పుణ్యకాలం గడిచిపోతుంది. మొత్తం 5 సంవత్సరాల పదవి కాలం గడిచిపోతుంది. అతనితో అభివృద్ధి కాదు, అతను ఓటేస్తే అతన్ని ఏం చేస్తారు అనేది లోక భాష. మరి అదొక విషయం, అసలు విషయం మర్చిపోలేదు. మరి వాళ్ళ నాయన టైగర్ అంతకుముందుగా ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి వాళ్ళ నాన్నకు అన్ని ఆఫీసులు తెలుసు. కొడుకు వివరించి చెప్పారా తెలుసుకుంటారా అనే జ్ఞానం సోయి లేకుండా ప్రజలను మిస్గైడ్ చేస్తూ ఇలా వివరించి చెప్పడం వల్ల ప్రజలందరికీ తెలుసు. ఎన్ని చెప్పినా సరే స్వయంగా ఒక కౌన్సిలర్ను ప్రతి ఇంటికి వెళ్ళి అడిగారు, మేడం గారు నేను విజయపాలి మేడం తీసుకుంటా కాబట్టి మనం అందరం మేడంకి సపోర్ట్ చేద్దాం, మేడంకి ఓటేయాలని చెప్పేమంటారు. తమ్మి ఆ మేడంకు మాత్రం ఓటేయమని అడగద్దు. ఎందుకు? నువ్వు నిలబడితే చెప్పు, నీ గురించి మేము సపోర్ట్ చేస్తాం. నువ్వేమన్నా ఇచ్చేదంటే ఇచ్చుకో, కానీ నువ్వు తీసుకుంటావు మైన పనులతో ఓటేస్తావు. నువ్వేమన్నా నువ్వు ఇవ్వకపోతే సరే మాకు అవసరం లేదు, ఇష్టమైతే మాకెందుకు అభ్యర్థం మీ పైన పనులతో గెలిపించుకుంటాం. ఎట్టి పరిస్థితిలో రోజుకు మేము ఓటేయం. తప్పి నువ్వేమంటున్నావు ముఖ పట్టుకొని ఇంత స్పష్టంగా చెప్పంగా మరి రోజుకు మెజార్టీ వస్తుందని చెప్పకపోతే మేడం మెజార్టీ వస్తుందని చెప్పాలి. చిన్నకి చేసే అలవాటు నాకు లేదు, అంత స్పష్టంగా అందుకే చెప్పారు. ఇవన్నీ గమనించుకుంది. ఇప్పటికైనా చెప్తున్నా, మైనపల్లి రోహిత్ అనేది నీతి నిజాయితీ గల వ్యక్తి. ఎవరైనా సరే ఒక మాట ఇచ్చిందంటే మాట తప్పడు. మీకేదైనా పని ఉందంటే హనుమంతరావు దగ్గరికి పోతే వెంటనే ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎవరికి పని కావాలో ఆ వెంటనే మనం ఉందనే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుతుండు. ఎంత స్పష్టంగా చెప్తుండు. వీళ్ళకు ఎన్ని రోజులలో మీరు పని చేస్తారో చెప్పండి ఆఫీసర్లకు. ఎందుకంటే వారం రోజుల 10 రోజుల 15 రోజుల 15 రోజుల పని ఏంటంటే నువ్వు ఈ వ్యక్తికి 15 రోజుల పని చేసి పెట్టాలి. మళ్ళీ నా దగ్గరికి పని రాలేదని ఈ వ్యక్తి రావద్దు. ఇతన్ని నేను మాటిస్తున్నా, చేస్తావా అయితేనా నీతో అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక విషయం గమనించాలి, ఏదైనా సరే నీతి నిజాయితీగా వాళ్ళ పట్ల కరెక్ట్ ఉన్నట్టే పని చేయండి. ఇంకొకరికి అన్యాయం చేసి ఇంకొకరికి పని చేయొద్దు అని అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వినాలి, వీళ్ళు ఆకలైనా సరే. ఎందుకంటే వీళ్ళందరూ నా మీద నమ్మకంతో మీరు చెప్తే ఈరోజు వచ్చారు. మైనపల్లి రోహిత్ గారు కూడా వీళ్ళ విషయం మీద బాగా చెప్పేదే తెలుస్తుంది. ఎవరైనా ఊరు బాగుపడాలంటే, ఊరు అభివృద్ధి జరగాలంటే, ఒక కుటుంబం బాగుపడాలంటే, కుటుంబం అభివృద్ధి జరగాలంటే ఆ కుటుంబం యజమాని నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఆ
కుటుంబాన్ని సక్రమైన మార్గంలో నడిపించినప్పుడు వ్యక్తులు బాగుపడతారు, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఊరు బాగుపడాలంటే ఊరుకు ముఖ్యమైన ఎవరు? సర్పంచ్ గారు, తర్వాత ఎంపీపీ గారు, తర్వాత జడ్పీ చైర్మన్ గారు, తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు. వీళ్ళే కదా, వీళ్ళ చేతుల్లోనే అధికారం ఉంటుంది. వీళ్ళు చెప్పిన నిర్ణయాలు ఎమ్మెల్యే గారు కానీ నడుపుకుంటారు. వీళ్ళు కరెక్ట్ ఉన్నప్పుడు ఊరు అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఆలోచించి ఏమి కావాలి, ఏదైతే అభివృద్ధి చెందుతుంది, మా ప్రజల కష్టాలు చెందుతాయి అని వారికి వివరించి చెప్పి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక సంక్షేమానికైతే రేపి అటు మరి వివిధ మండలాల్లో కూడా ప్రతి దానికి కూడా మరి ఎన్నో నిధులు కేటాయించి ఈరోజు 6 గ్యారెంటీలు అమలు దిశగా మరి 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. మరి అలాగే ఎమ్మెల్యే గారు రోడ్డు మీద కూడా మరి నిత్యం ప్రజలలో ఉంటూ మన కనపల్లి అన్నంతరం కూడా ఎప్పుడు జరగబోతుందో మరి ఎప్పుడు జరుగుతుందో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా మరి కాన్స్టిట్యూషన్ అయితే ఏమి ఎక్కడ కూడా అన్న అంటే నేనున్నామని నిత్య ప్రజలకు సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ కూడా ప్రకారమైన అభివృద్ధి సాధించి చేపట్టి మరి రామాయపేట కూడా ప్రారంభించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మరి ఇక్కడికి మరి నమ్మకానికి ఇంతమంది వచ్చి కాంగ్రెస్